శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 51వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద ఒక ఛానల్ ని నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ టి మరియు డీన్ ఆఫ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి దాని అభినందనలు తెలియజేస్తూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు సాక్షాత్ భగవంతుడు కూడా నమస్తమాంజలి అర్పిస్తూ కార్యక్రమం ప్రారంభించుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ లో మనము ముఖ్యంగా గీతా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందామండి. అంటే ఇప్పుడు ప్రపంచంలో మనుషులకు అనేక ధర్మశాస్త్రాలు, ధార్మిక శాస్త్రాలు, ధార్మిక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట, ఏ శాస్త్రము చెప్పినటువంటి జ్ఞానము గొప్పది, ఉత్కృష్టము. ఇప్పటి వరకు మనకు ఆ జ్ఞానము లేకపోవటం వలన మనం ప్రతి దానిని కూడా ఉత్కృష్టంగానే భావిస్తూ దాన్ని వాడుకుంటున్నాం, ఈ జ్ఞానాన్ని. దీనివల్ల ఏమైపోయిందంటే మనము ఈ సత్య జ్ఞానం ఎక్కడున్నది, మన జీవితాన్ని పరివర్తన చేసే జ్ఞానం ఎక్కడున్నది అన్న విషయం అలాగే ఆ ప్రశ్నగానే ఉండిపోయింది. అందువలన ఈ ఎపిసోడ్లో శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు శ్రీ భగవానువాచ 574 శ్లోకాల మాధ్యమంగా తెలియజేసిన జ్ఞానము శ్రేష్టమా, లేక వివిధ ధర్మశాస్త్రాలలో వెల్లడి కాబడినటువంటి జ్ఞానము శ్రేష్టమా? దేనికైనా మనకు రుజువుల ఆధారంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇలా కొన్ని రుజువులు మనం చర్చించుకుందాం, కొన్ని ఎవిడెన్సెస్ అంటాం కదా, సాక్ష్యాలు. ఎందుకంటే ఈ రోజున ప్రతిదాన్ని మనం ఒప్పుకోవాలంటే సాక్ష్యం కావాలండి. కోర్టులో కూడా సాక్ష్యం కావాలి. ఊరికనే ఫలానా ఆయన నేను మర్డర్ చేయలేదు అంటే ఒప్పుకుంటాడు, సాక్ష్యం కావాలి. ఏదో ఎదుటి పార్టీ వాడు ఏం చేస్తారు, ఇగో ఇదండి ఫోటో అండి, ఇది వీడియో అండి అని పెడితే వాడిని ఊరి శిక్ష వేస్తారు. ప్రతి దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటే ఇప్పుడు మనము కరెక్టే కదండి అని అంగీకరిస్తాం. మొదటి సాక్ష్యం, మొదటి రుజువు, ఏ జ్ఞానమైనా కానివ్వండి, ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరికీ సంబంధించినదిగా ఉండాలి. అంటే 50 మంది మానవ కోటి 850 కోట్ల మనుషులకు వర్తింపజేసేటట్టుగా ఉండాలి. మనుషులు అన్న తర్వాత కొద్దిమంది మనుషులు లేరు కదండి, ప్రపంచంలో అందరూ మనుషులే కదా. మనుషులు, ప్రజలు, నరులు, భగవద్గీతలో ఎన్నో శ్లోకాల్లో ఈ పదాలు జనులు. అందువలన అందరికీ సంబంధించినట్టుగా ఉంటే అది గొప్ప శాస్త్రం, అది గొప్ప జ్ఞానం అని చెప్పి మనం పరిశీలన చేయొచ్చు. రెండవది, ఏ జ్ఞానమైనా కూడా సంపూర్ణమై ఉండాలి, అపూర్ణంగా ఉండకూడదు. ఏదో కొంచెం జ్ఞానం తెలియజేసి అది కేవలము ఆ విధంగా అర్థం కాకుండా నేనేమి చెయ్యాలి అనేటువంటి ఒక డైరెక్షన్, మనకి ఇన్స్ట్రక్షన్ అనేది మనకి అర్థం కాకుండా ఉంటే అది అపూర్ణం అంటాం. సంపూర్ణం అనుకోండి ఎట్లా ఉంటుందండి, సంపూర్ణము మరియు సర్వశ్రేష్టము. కేవలం సంపూర్ణం ఒకటే సరిపోదండి, మళ్ళీ సర్వశ్రేష్టము, సర్వోన్నతము. అంటే దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకా ఏది ఉండకూడదు అన్నటువంటి మనం అటువంటి అనుభూతిలోకి రావాలి ఆ పొందినటువంటి వ్యక్తి. అర్థమైందండి? ఆ పొందినటువంటి వ్యక్తి ఎటువంటి అనుభూతిలోకి రావాలి అంటే, అమ్మయ్యా, నేను ఏ జ్ఞానం కోసం అయితే వెతుకుతున్నానో ఆ జ్ఞానము నాకు లభించింది, ఇంకా ఎటువంటి జ్ఞానము నేను పొందవలసిన అవసరం లేదు. ఎంత గొప్ప శాస్త్రమైనా కానివ్వండి, దానికంటే గొప్ప జ్ఞానము నేను పొందాను. అందుకనే ఇది సంపూర్ణమై ఉండాలి. సంపూర్ణం అంటే నా జీవితాన్ని సమూలంగా తీర్చిదిద్దే జ్ఞానంగా ఉండాలి. నా జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే చివరికి నేనే కదండి, నా జీవితం నేను కష్టాలు సుఖాల్లా, లేకపోతే సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా జీవించాలా, ఎటువంటి స్థితిలో నేను జీవించాలి, ఎటువంటి స్థితిలో మరణించాలనేది నా జీవితానికే వర్తిస్తుంది. అందుకని ఆ విధంగా సంపూర్ణమై ఉండాలి. మరియు సర్వోన్నతము, సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానము అది అయినట్లయితే ఆ జ్ఞానం, అది శాస్త్రాలు, వివిధ రకాల ధర్మశాస్త్రాలు ఇస్తున్నాయా, లేక శ్రీమద్ భగవద్గీత
భగవాను వాచ 574 శ్లోకాల ద్వారా మనకు వస్తుందా? అది ముఖ్యం కాదు. మనకి ఏ జ్ఞానం సంపూర్ణమైతే అది గొప్పది. అర్థమైందండి. మూడవదండి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అంధవిశ్వాసంలో ఉన్నారు. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము అంటారు దాన్ని. అంటే ఏమిటి? తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అంతే. ఇంకా దాన్ని మారవన్నమాట. నేను చెప్పిందే కరెక్టు. దాని ఏమైపోయింది? దాని ఏం ప్రూఫ్ ఉండదు ఇంకా. అంటే ధార్మిక జగత్తులో ప్రతి దానికి కూడా ఏదైతే ప్రవచనకారులు చెప్తున్నారో, ఏదైతే విశిష్ట వ్యక్తుల ద్వారా మనం ఈ శాస్త్రజ్ఞానం యొక్క విశ్లేషణ వింటున్నామో, భాష్యము వింటున్నామో, అది యథార్థంగా యాక్సెప్ట్ చేయాలి అంతే. అక్కడ బుద్ధిని అనేది వాడుకోవాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి అనమాట. అందుకని ఏ జ్ఞానము గొప్పది అంటే, ఏ జ్ఞానం గొప్పదండి? మీకు అర్థమైంది కదండి. అంధవిశ్వాసాన్ని సమూలముగా తొలగించే జ్ఞానము గొప్పది. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ బుద్ధినేత్రాన్ని జాగృతి చేయించే జ్ఞానమే గొప్పది. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసాన్ని తొలగింది. ఎందుకంటే అంధవిశ్వాసం, మూఢ విశ్వాసము అసలు చెప్పాలంటే ఏ శాస్త్రం ప్రోత్సహించదండి. ఎక్కడైనా ఏదైనా శాస్త్రంలో వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లేకపోతే ఏదైనా తీసుకోండి, మీకు మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఫాలో అవుతున్నటువంటి ధార్మిక గ్రంథము కానీ శాస్త్రము కానీ తీసుకోండి. ఫలానా పంక్తిలో వేదాలలో ఫలానా అధ్యాయము, ఫలానా శ్లోకము, ఫలానా పంక్తిలో మీరు అంధవిశ్వాసములో మీరు నడిచినప్పటికీ కూడా మీ జీవితము ఉద్ధరింపబడును. ఎక్కడా లేదు. ఓన్లీ బైబిల్లో లేదు, ఓన్లీ ఖురాన్లో లేదు, గురుగ్రంథ సాహిబ్లో లేదు, ధమ్మపాదలో లేదు. ఈ యొక్క హిందూ ధర్మ శాస్త్రాలను ఏవైతే మనం వింటున్నామో ఎందులో కూడా లేదు. మీరు అంధవిశ్వాసములో ఆ విధంగా నడవండి అని చెప్పి అంటే మనము శాస్త్రాలకి విరుద్ధంగా నడుస్తున్నాం. అందుకని మనకి ఏమి పురోగతి లేదు. ఎంత ధనికుడైన, ఎంత డబ్బున్నవాడు, కోటాను కోట్లు ఉన్నటువంటి వాడు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నెన్నో విధాలుగా ఎంతో ప్రపంచమంతా మాది అంటే ప్రతి ఇన్ని ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ ఉందండి, హైయెస్ట్ పదవిలో ఉన్నాము, పెద్ద పెద్ద వాళ్ళతో మా సంబంధం ఉంది, అటువంటి వాళ్ళకు టెన్షన్ అంటే ఈ రోజున. అంటే ఇంకా ఏం కావాలి? సాధారణ వ్యక్తి గురించి ఏం కావాలి చెప్పండి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఏ శాస్త్రం అయితే, ఏ జ్ఞానం అయితే నీలో ఉన్నటువంటి మూఢత్వాన్ని పోగొడుతోందో, అర్థమైందండి, బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తోందో ఆ యొక్క జ్ఞానము శ్రేష్టము. అర్థమైందండి. ఇది మనం మూడో విషయం చెప్పుకున్నాం. ఒకటి, జ్ఞానము దేని కొరకున్నది ఆలోచించండి. దేనికోసం జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు? ఇప్పుడు మనము మామూలుగా భౌతిక రంగంలో ఎన్నో చదువుకుంటున్నాం. చదువులు, మెడికల్ సైన్స్ తీసుకోండి. ఒక ఎంబీబీఎస్ డాక్టరు చదువుకున్న తర్వాత నేను అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వనంటే ఎలా కుదురుతుందండి? ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ఫ్లైఓవర్లు కట్టే జ్ఞానం ఆయన దగ్గర ఉంది, కానీ నేను ఈ జ్ఞానాన్ని వాడను అంటే ఏమైందని చెప్పండి. అదేవిధంగా ఎస్ట్రానమీ అనండి, ఎస్ట్రాలజీ అనండి, లేకపోతే ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అనండి, ఏ జ్ఞానమైనా తీసుకోండి, దాన్ని జీవితంలో అప్లై చేస్తున్నామా లేదా? అందుకనే ఈ విధంగా ఇప్పుడు మనం వర్తమాన సమయంలో మనం చూస్తున్నట్లు కేవలము శాస్త్రజ్ఞానాన్ని పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారానికి మాత్రమే పరిమితము చేయడము జరిగింది. ఏ జ్ఞానమైతే ఏ జ్ఞానమైతే మనుషుల యొక్క జీవితములో అనుభవం చేయిస్తోందో, ఆచరణలోకి తీసుకొని వెళ్తోందో, అప్లికేషన్ అంటాం చూసారా, స్పిరిచువల్ అప్లికేషన్. అర్థమైంది కదండి. అప్లైడ్ ఫిజిక్స్ అంటారు, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎస్ట్రాన్, అప్లైడ్ మెడికల్ సైన్స్, అప్లైడ్ ఇంజనీరింగ్ సైన్స్. అప్లైడ్ అంటే ఏంటి? అప్లికేషన్ కొరకే ఉన్నది, లేకపోతే అవసరమే లేదు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఏ జ్ఞానమైతే మనుషులు సులభంగా జీవితంలో ఆచరించే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం చాలా గొప్పదని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా ఏం చెప్పాలండి? ఇంకా ఏం చెప్పాలి? ఇప్పుడు మనము 4 వాక్యాలు ప్రతిసారి చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ అది ఆచరణలోకి రావటం లేదు. ఏమిటండి అది? సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ సర్వే జనాకి, లోకా సమస్తకి తేడా ఏంటి? ఇదివరకు కూడా చెప్పుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అది. సర్వే జనా అంటే సర్వ హిందువులు అనుకుంటారేమో, లేక సర్వ ఫలానా కులస్తులు అనుకుంటారేమో,
ఫలానా వర్ణము వాళ్ళు అనుకుంటారేమో, ఫలానా వర్గము వాళ్ళు అనుకుంటారేమో, ఫలానా జాతుల వాళ్ళు అనుకుంటారేమో. అర్థమైందండి? ఆ విధంగా అనుకుంటే సర్వే జన అంటే సర్వ బ్రాహ్మణులు, సర్వ కాపు కులస్తులు, సర్వ కమ్మ కులస్తులు, సర్వ రెడ్డి కులస్తులు. అందుకనే ఆ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పే మళ్ళీ ఏ ప్రతిపాదన వచ్చింది, నినాదం వచ్చిందండి, లోకాః సమస్తా సుఖినో భవంతు. అంటే లోకంలో ఉన్నటువంటి 850 కోట్ల మనుషులు వారి యొక్క సుఖము నేను కోరుకుంటాను భగవంతుడా అని భగవంతుడు ముందు వాగ్దానం చేస్తాడు. వసుదైవ ఇంకేమని తర్వాత ఏముంది, సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వము, సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకం. అర్థమైందండి? అందువలన ఇవన్నీ నినాదాలకు పరిమితమైతే లాభం లేదండి. ఈ నినాదాలని జీవితంలో ఆచరింపజేసేటువంటి జ్ఞానం గొప్పదా, లేక నినాదాలు చదువుకుంటే చాలండి సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు కాదు. ఏ జ్ఞానం అయితే మీ యొక్క జీవితంలో ఈ ఈ దైవత్వంతో కూడినటువంటి నినాదాలని జీవితంలో అనుభూతి, ఆచరణ, అనుభవం చేయిస్తుందో ఆ జ్ఞానము సర్వశ్రేష్ఠ జ్ఞానముగా మీరు అంగీకరించాలి. మీరు అంగీకరించినా ఒకటే, ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇది సత్యం అన్నమాట. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ప్రకారంగా. రెండవది వేమన శ్లోకం చాలా ఫేమస్, చూసారా? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వద అభిరామ వినుర వేమ. దేని కొరకున్నది ఇది? అదేవిధంగా చాలా శాస్త్రాల్లో కూడా ఆత్మశుద్ధి అనే పదం వస్తోంది. గీతలో కూడా వచ్చింది. కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అన్నాడు. అన్ని మొత్తం ఉన్న ఆపరేటర్స్ మొత్తం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరం మొత్తం అంతా కూడా నీ ఆత్మశుద్ధి కోసం నువ్వు వాడుకోవాలి. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నినాదాలు, శ్లోకాలు కాదండి మనకు కావాల్సింది ఆచరణ. అందుకనే ఏ జ్ఞానం అయితే మీ యొక్క ఆంతరికంగా ఈ శరీరంలో దాగి ఉన్నటువంటి ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తుందో, ఆ యొక్క ఆత్మ యొక్క అనుభవం చేయిస్తుందో, అనుభూతిలోకి తీసుకుని వెళుతుందో, ఆత్మలో ఉన్న దివ్య గుణాలు, శక్తులను అనుభూతిలోకి తీసుకుని వచ్చి మీ జీవితాన్ని సస్యశ్యామలముగా మారుస్తుందో, సహజంగా అదే జ్ఞానము గొప్పది అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. దీనికి ఇంకో రెండవ వేరే ఆలోచన లేదన్నమాట, సంకల్పం అనేది లేదు. అర్థమైంది కదండి? ఇంకొకటి అంటే జ్ఞానము ఎంత ఉత్కృష్టమనడానికి ఏంటంటే, ఏ జ్ఞానము నన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. కేవలం మనం ఇక్కడ గుమ్మం ముందు, చాలా ఇళ్లలో నేను చూశాను, గుమ్మం ముందు ఒక తోరణం పెట్టుకుంటారు. అందులో ఒక్కొక్క తోరణంలో ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని నీవు రక్షించినట్లయితే అదే ధర్మము నీ జీవితంలో నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది అని. భగవంతుడు కూడా ఏమంటున్నాడు గీతలో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. అంటే నేను ధర్మ స్థాపన కోసం వస్తాను, కానీ అధర్మాన్ని పోషించడం కోసం నేను రాను అని అర్థమే కదండి, ఇంకేముంది? అందుకని ఏ జ్ఞానం అయితే మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుందో ఆ జ్ఞానం గొప్పది. అందుకని ఇక్కడ చూసారా, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాం చూసారు. ధర్మానికి సంబంధించిందే కదా. ధర్మ మార్గం అంటే ఏంటి? చరిత్ర నిర్మాణం. చరిత్ర బాగుంటే నువ్వు ధర్మ మార్గంలో నడుస్తావు. చరిత్ర బాగోలేకపోతే తప్పుడు పనులు చేస్తావు, మోసం చేస్తావు, లేకపోతే మర్డర్లు చేస్తావు, కల్తీలు చేస్తావు, హత్యలు చేస్తావు, మారణకాండ సృష్టిస్తావు, గొడవలు చేస్తావు, ఈ విషయ వికారాల వలయంలో కూర్చొని అందరినీ దుఃఖ పెడతావు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ధర్మ మార్గాన్ని ఏ జ్ఞానం తీసుకుని వెళ్తుంది, చరిత్ర నిర్మాణము ఏ ఏ జ్ఞానం అయితే చరిత్ర నిర్మాణము చేస్తుందో, విలువలతో కూడుకున్నటువంటి ఏమంటే విలువలతో కూడుకున్న వ్యక్తిత్వాన్ని ఏ జ్ఞానం అయితే తయారు చేస్తుందో, మానవీయ విలువలు, మోరల్ వాల్యూస్ అంటాం కదా, నైతిక విలువలు, అదేవిధంగా ఆధ్యాత్మిక విలువలు, ఈ విలువలు, సామాజిక విలువ, ఎన్నో విలువలు అంటే ఏంటి? వాల్యూ. ఈ రోజున విలువలకు విలువ లేకుండా పోయింది, గుర్తుపెట్టుకోండి. అటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇక్కడ. అందుకనే భగవంతుడు మళ్ళీ పునః ఈ సృష్టి మీద అవతరించి, మరి నాయనా ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు మీరంతా నా సంతానము,
నన్ను మీరు గుర్తించలేదు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కనిపెట్టుకుని మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి నేను ఈ సృష్టి మీద అవతరించి ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేస్తున్నాను. మారండి నాయనా. మీరంతా లేకపోతే రేపొద్దున హే భగవంతుడా అని ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటే నాకేం సంబంధం లేదు. ఎందుకంటే నేను నీకు అటువంటి పరిస్థితి రాకుండా చేసే జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నాను. అంటే ధర్మ మార్గంలో తీసుకుని ఉండేటువంటి జ్ఞానమే గొప్పదండి. ఇంకొకటి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం. అది అలాంటప్పుడు ఆరోగ్యాన్ని పెంపొందించే జ్ఞానం గొప్పదా, లేక ఆరోగ్యాన్ని క్షీణింపజేసే జ్ఞానం గొప్పదా అని పెద్ద శాస్త్రజ్ఞానం అక్కర్లేదండి. కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది, కామన్ సెన్స్. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్య మహాభాగ్యం అంటే ఏమనుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రపంచమంతా ఈ రోజున రోగాల నిలయంగా మారిందంటే ఎవరు కాదనలేరండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఎన్నెన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఈ అన్నిటిని మీరు కూడితే కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ మెడికల్ బిజినెస్ జరుగుతూ ఉందని గుర్తుపెట్టుకోండి. స్కానింగ్ సెంటర్లని, ల్యాబొరేటరీలని, హైటెక్ అన్నమాట. ఒక ఆసుపత్రి కడితే 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రులు మూసేస్తారు కదా. ఎవరు ఆరోగ్యానికి పెద్దపీట ఇవ్వటం, అందరూ రోగులుగా మారడానికి, నిండు నూరేళ్లు బ్రతకండ్రా అని భగవంతుడు మనకి 100 సంవత్సరాల ఆయుష్యునిస్తే ముందుగానే శరీరాన్ని మనం తానించేస్తున్నాం. నేను ఆలోచించండి, భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటి? తన పిల్లల్ని ఉద్ధరించడానికి. ఏ విధంగా అయితే మన పిల్లల్ని మనం ఉద్ధరించడానికి నిరంతరము కృషి చేస్తామో, అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు, ఈశ్వరుడు, పరమాత్మ తన యొక్క 50 మంది 850 కోట్ల మనిషిని ఉద్ధరించడం కోసం అని చెప్పి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అందుకనే ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే జ్ఞానమే. మీకు అర్థమైంది కదండి? ఈ వర్తమాన సమాజంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ విధంగా మీరు శాస్త్రాలనండి, లేకపోతే గ్రంథాలనండి, ఏది కూడా ఇటువంటి ఏవైతే మనం ఒక 7-8 చదువుకున్నామో, చెప్పుకున్నామో, దేనికి కూడా సమాధానం లేకుండా ఉన్నది కేవలం ఒక శ్రీమద్ భగవద్గీత మాత్రమే. అది కూడా తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుంటే, మాం వేత్తి తత్వత, కొద్ది మంది మాత్రమే ఈ తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవడానికి ఇష్టపడతారు. భగవాన్ వాచ 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఎందుకంటే 18వ అధ్యాయం 22 కూడా మర్చిపోకండి. అంధవిశ్వాసములో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అక్కడ ఏమంటారు? అసత్యము, అతర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే అల్పము. అంటే ఇంగిత జ్ఞానానికి కూడా సరిపోదన్నమాట. అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఏమంటున్నాడు? తామసిక జ్ఞానము. నువ్వు తామసిక జ్ఞానము ద్వారా నీకు తామసిక సంస్కారాలు తయారవుతాయి. ఇప్పటికే జన్మ జన్మలుగా నీవు చేసినటువంటి పాప, నీచ, నికృష్ట, భ్రష్ట కర్మల ద్వారా ఆత్మ ఇప్పటికే చాలా కుళ్ళిపోయింది, బంకలాగా అయిపోయింది, బాగా చెత్తగా తయారయ్యింది. ఏమంటారు? తారులాగా నల్లగా తయారయ్యింది, బొగ్గులాగా తయారయ్యింది. పరివర్తన చేసుకోకపోతే నీవనుకున్నటువంటి స్వర్గ సుఖాలు ఏవైతే నువ్వు అనుభవం చేస్తున్నావో, ఈ వర్తమాన పెద్ద పెద్ద బంగళాల్లోనూ, పెద్ద పెద్ద వాహనాల్లోనూ, ఈ విధంగా మంచి సంబంధాలు ఏవైతే అనుకుంటున్నావో, అది నీకు కేవలము బొందిలో ప్రాణం ఉన్నంత వరకే నీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీకు గీతా శాస్త్రం కంటే గొప్ప శాస్త్రం ప్రపంచంలో లేదు అనడానికి మీ ముందు నేను 2 శ్లోకాలు తీసుకొచ్చాను మీ ముందుకి. 2 శ్లోకాలు కూడా పూర్తి చేసుకుందామండి, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా. అంటే దానికంటే గొప్ప జ్ఞానం లేదని భగవంతుడే డిక్లేర్ చేస్తున్నాడు. 9వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇదివరకే చెప్పుకున్నాం కాబట్టి. ఎనిమిది 9వ అధ్యాయంలో 2వ శ్లోకం అండి. అందులో భగవద్గీత ఎలా గొప్పది అనడానికి 8 సాక్ష్యాలు ఇచ్చారండి. 8 రుజువులు ఉన్నాయి అందులో. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో లెక్క పెట్టుకోండి. 1 రాజ విద్య, దీనికంటే గొప్ప విద్య లేదు. నంబర్ 1
రాజగుహ్య, దీనికంటే రహస్యాలతో కూడుకున్నటువంటి విద్య ఇంకొకటి లేదు. రాజగుహ్య, రాజవిద్య, రాజగుహ్యం. పవిత్రం, ఆత్మని శుద్ధి చేసే జ్ఞానం, ఇంకా ఆత్మశుద్ధి చేసే జ్ఞానము ఇంకొకటి లేదు. ఉత్తమం, దీనికంటే ఉత్తమమైన శాస్త్రం ఇంకొకటి లేదు. ప్రత్యక్షావగమం, ఐదవది, ప్రత్యక్షముగా జీవితములో ఆచరణ, అనుభూతి, అనుభవం చేయించే జ్ఞానము, దీనికంటే గొప్ప జ్ఞానము లేదు. రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, మీద ఉత్తమం. ప్రత్యక్షావగమం, అయిపోయింది కదండి. ధర్మ్యం, ధర్మ మార్గాన్ని తీసుకొని వెళ్ళి, ఇందాక మనం అనుకున్నాం చూసారా, మొత్తం 7, 8 రాసుకున్నాం కదా, ఇవన్నిటికీ ఒక్క శ్లోక సమాధానం ఇస్తుంది చూసారా. ఏమండి? ప్రత్యక్షావగమం ధర్మ్యం సుఖం కర్తుం అన్నాడు అక్కడ. అంటే దీన్ని ఆచరించడం ఎవరు కష్టపడాలని, ఇంత అమ్మ ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని తయారు చేస్తోంది ఈ జ్ఞానము. దీన్ని ఆచరించడానికి చాలా కష్టపడాలా? మీరు భక్తి మార్గంలో కష్టపడ్డారని, చాలా కష్టపడ్డారు, ఉపవాసాలు చేశారు, జాగరణలు చేశారు, 40 రోజులు, 50 రోజులు వ్రతాలు చేసుకుంటూ వచ్చారు, తీర్థయాత్రలకి ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఫిజికల్ బాడీని మూవ్ చేసుకుంటా, ఎక్కడ ట్రైన్లో వెళ్ళారు, ప్లేన్లో వెళ్ళారు, టాంగా మీద వెళ్ళారు, ఇంకెక్కడికి కొండలు వెళ్తే ఒకసారి మోసేవాళ్ళు ఉంటారంట, మెట్లెక్కలేనటువంటి వృద్ధులు, వాళ్ళు మోసేవాళ్ళు, అలా చేసుకుని అక్కడ కొన్ని క్షణాల అనుభూతి కోసము కొన్ని వేల మైళ్ళు మీరు ప్రయాణం చేసి వెళ్ళారు. అంతకంటే కష్టం ఏమైనా ఉందండి? యజ్ఞాలు, యాగాలు, జపాలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఎన్ని చేశారు కదా. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ భగవంతుడు సుసుఖం కర్తుం అన్నాడు. నీవు కాని దీన్ని ఆచరించినట్లయితే, భగవద్గీతలో చెప్పినటువంటి రాజయోగాన్ని, జ్ఞానం ఆధారముగా తెలిసే రాజయోగాన్ని ఆచరించినట్లయితే నీకు సుఖమనుభూతి అవుతుందంట. సుఖమనుభూతి చేస్తారండి. ఇప్పుడు 25 లక్షల మంది అనుభవం చేస్తున్నారు. కొన్ని కోట్ల మందికి జ్ఞానం ఇస్తే 25 లక్షల మంది పట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు. మాకు దొరికిందంటే, మేము ఏ జ్ఞానము కోసం అయితే వెతుకుతున్నామో, ఏ హయ్యెస్ట్ ప్రాప్తి కోసం అయితే వెతుకుతున్నామో, మాకు అది లభించింది, ఇంకా మేము దీన్ని విడిచిపెట్టము, మేమెంతో అదృష్టవంతులము, పూర్వజన్మ సుకృతము, మాకు భగవంతుడు దొరికాడు, భగవంతుడి యొక్క సత్యమైన సాంగత్యం దొరికింది, భగవంతుడి జ్ఞానము ద్వారా మాలో ఉన్నటువంటి విషయ వికారాల ద్వారా భ్రష్ట కర్మల ద్వారా ఏర్పడినటువంటి చెడు సంస్కారాలు, కుచిత సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకునే జ్ఞానము మాకు లభించింది అని చెప్పి వాడు అంత ఆనందపడుతున్నారండి. సుఖం కర్తం. ఆఖరిది 8వది ఏంటండి? అవ్యయం అన్నాడు. కొంచెం తెలుసుకున్నా కూడా ఈ జ్ఞానము అవినాశి అన్నాడు. మీరు ఇన్ని ఎపిసోడ్లో వింటున్నారు, కొంతమంది 10 చూస్తుంటారు, 20 చూస్తుంటారు, కొంతమంది 50 దాటేశాము, 51వ ఎపిసోడ్లోకి వచ్చాము. ఇవన్నీ సీరియల్లో మీరు వింటూ ఉంటుంటే మీకు ఏమవుతుందంటే, ఈ విధంగా ఈ ప్రాసెస్ లో కూడా సుఖము అనుభవం అవుతుంది. ఏ జ్ఞానం అయితే మీరు వింటున్నారో ఆ జ్ఞానము అవినాశి. అది కొంచెం విన్నా కూడా కొంచెం ప్రాప్తి మీకు దొరుకుతుంది. అర్థమైందండి? ఈ జ్ఞానం వినాశీ జ్ఞానము కాదు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అవినాశి అని చెప్పి? మనం మామూలుగా ప్రవచనాల్లో వింటున్నాం, శాస్త్ర పఠన చేస్తుంటాం, ధర్మ గ్రంథాల పఠన వారణ చేస్తుంటాం. అది వినాశి. అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పారు, నేనేం చెయ్యాలి, ఇంత వేద పండితులు వచ్చి, ఒక 100 మంది వేద పండితులు వచ్చి యజ్ఞం చేయించారు, వేద మంత్రాలతో మొత్తం అంతా ఈ వాతావరణం అంతా నిండిపోయింది, కానీ నేనేమి చెయ్యాలో చెప్పారా వాళ్ళు? నా జీవితం ఎలా ఉద్ధరింపబడుతుందో చెప్పారా? ఎప్పుడైనా మీకు మీరు ప్రశ్న వేసుకున్నారండి? అయిపోయిందండి 9వ అధ్యాయం 2వ శ్లోకం. ఇప్పుడు 7వ అధ్యాయంలో 2వ శ్లోకాన్ని కూడా మనం చెప్పుకొని ముగించుకుందామండి. చాలా అద్భుతమైన శ్లోకం అనమాట. చాలా పూర్తి సాధికారతతో, కంప్లీట్ అథారిటీతో చెప్తున్నాడు భగవంతుడు. ఏ నా బిడ్డల్లారా, కళ్ళు తెరవండి, 3వ నేత్రాన్ని తెరుచుకోండి, ఆత్మ నేత్రాన్ని తెరవండి, బుద్ధి నేత్రాన్ని తెరవండి అని చెప్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి శ్లోకము. 7వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఇదివరకు నేను చెప్పలేదు ఇప్పటిదాకా. సరికొత్త శ్లోకము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఇది శ్లోకం అండి. ఎంత అద్భుతంగా ఉందండి, చూసారా? ఒక్కసారి వింటే మీకు నిజంగా సంభ్రమాశ్చర్య చకితులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను జ్ఞానము చెప్తాను, మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఆచరించాలో విజ్ఞానము కూడా చెప్తాను. విజ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే విజ్డమ్. విజ్డమ్ అంటే అప్లైడ్ నాలెడ్జ్ అనమాట.
హౌ టు అప్లై దిస్ నాలెడ్జ్ ఇన్ అవర్ లైఫ్ టు ఎలివేట్ అవర్ లైఫ్ అన్నమాట. అదే జీవితంలో ఈ జ్ఞానాన్ని ఎలాగా ఆచరించాలో ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా మనకి. నేను జ్ఞానము చెప్తాను, విజ్ఞానాన్ని కూడా చెప్తాను. 7వ అధ్యాయంలో మొత్తం ఆ టైటిల్ ఉంది, జ్ఞాన విజ్ఞాన యోగం అంటాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం. అంటే విజ్ఞాన సహితముగా నేను జ్ఞానం చెప్తున్నాను నీకు ఇప్పుడు. ఏ నా బిడ్డలారా మేలుకోండి, అర్జునులుగా మారండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అన్నాడు. అక్కడ అశేషత అండర్లైన్ చేసుకోండి. అంటే నేను జ్ఞాన సాగరుణ్ణి, నాకు ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది, సృష్టి చక్రం యొక్క 4 యుగాల యొక్క జ్ఞానం ఉంది. నేను బయట ఉంటాను కాబట్టి ఈ 4 యుగాల యొక్క జ్ఞానాన్ని మీకు అందిస్తాను. అశేషత అంటే ఎటువంటి శేషము లేకుండా, ఏది మిగిల్చకుండా, ఏది నా దగ్గర నేను ఉంచుకోవడం లేదు. నా దగ్గర ఉన్న సంపూర్ణ ఆది మధ్యాంతాల జ్ఞానం అంతా మీకు నేను ధారాదత్తం చేస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. జ్ఞానం తేహంస విజ్ఞానం ఇదం వక్ష్యామి. ఇప్పుడు నేను వక్ష్యామి అంటే పలుకుతున్నట్టు భగవాను వాచ 574 శ్లోకాలలో మీకు అందుతున్న జ్ఞానము అశేషత అంటే సంపూర్ణము, అపూర్ణం కాదు. అపూర్ణం అంటే ఏంటి? కొంచెం చెప్పేసేసి తర్వాత నేనేం చెయ్యాలి అంటే మర్చిపోతాం, తర్వాత మళ్ళీ తాగేవాడు తాగుతాడు, తందనాలు ఆడతాడు, మళ్ళీ చెడిపోతాడు. పరిపూర్ణంగా వ్యక్తిత్వాన్ని తయారు చేసే జ్ఞానం అన్నమాట సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము చెప్తున్నాడు. అశేషత. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి చూసారా? యజ్ఞాత్వా. ఒకవేళ నీ అదృష్టం బాగుండి నీ యొక్క జాతకంలో ఉంటే, అంటాం సరే ఏదైనా మంచిగా ఉంటే, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడండి, మంచి మార్గాన్ని పడ్డాడండి, మంచి సాంగత్యంలో పడ్డాడండి, దివ్య గుణాలు శక్తులే తప్ప అందరినీ గౌరవిస్తాడండి, సర్వే జనా సుఖినో, ఎవరికి దుఃఖం ఇవ్వడండి, ఎంత అదృష్టం అండి అనుకుంటారు కదా. ఆ విధంగా యజ్ఞాత్వ, ఈ నా జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము మరియు విజ్ఞానము, ఈ 2 నీవు గాని తెలుసుకున్నట్లయితే, యజ్ఞాత్వ ఏమన్నాడండి? యజ్ఞాత్వ నా ఇహ. ఇహ అంటే ఈ లోకములో, ఇహ అంటే ఇప్పుడు, ఈ లోకంలో, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, ఈ కలియుగం యొక్క అంతిమ స్థితిలో, ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో, నా ఇహ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా ప్రపంచంలో ఏ జ్ఞానంతో నీకు పని లేదు. చాలా చాలా సీరియస్ విషయం, అంటే గంభీరమైన విషయం అన్నమాట. ఇది అత్యంత గుహ్యాతి గుహ్యమైన విషయం. ఏం చెప్తున్నాడంటే, నేను జ్ఞానము చెప్తాను, జ్ఞానాన్ని జీవితంలో తీసుకొచ్చే అనుభవం చేసే విజ్ఞానము చెప్తాను, అది కూడా సంపూర్ణంగా చెప్తాను. అశేషత ఏది మిగలకుండా మొత్తం నా దగ్గర ఉన్న ఖజానా మొత్తం నీకు ఇచ్చేస్తాను. అంటే నిన్ను నేను నా సమానంగా తయారు చేస్తాను. చూసారా, గాడ్ ఈజ్ మేకింగ్. ఇప్పుడు ఎలాగా పలానా సుబ్బారావు అంటే మాస్టర్ సుబ్బారావు అంటారు సార్ వాళ్ళ పిల్లల్ని, అలాగా గాడ్ ఏమంటున్నాడు, నిన్ను మాస్టర్ గాడ్ గా తయారు చేస్తానంటున్నాడు, మాస్టర్ ఆల్ మైటీ అథారిటీగా తయారు చేస్తారంటున్నాడు, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తారంటున్నాడు. అర్థమైందండి? అందువలన అశేషత యజ్ఞాత్వ నా ఇహ. నా అంటే ఎందుకన్నాడు? నీకు మళ్ళీ ఇహ అంటే ఈ లోకములో ఇంకా వేరే జ్ఞానము కోసము వెతకవలసిన పని లేదు. ఎంత గొప్ప జ్ఞానమైన పని! ఎంత గొప్ప విద్వాంసుడు చెప్తున్నా కూడా నీకు అది అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? నేను చెప్తున్నటువంటి సంపూర్ణ జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నీవు అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, అనుభవం చేసుకుంటూ నీ జీవితాన్ని ఎప్పుడైతే సర్వశ్రేష్టంగా మార్చుకునే ఒక డైరెక్షన్ లో నువ్వు పడతావో, ఇంకా ప్రపంచంలో నీకు ఏ జ్ఞానముతో నీకు పని లేదు. ఈ సందర్భంగా ఒకసారి మనం కొన్ని ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం. ఈ పద్ధతుల ద్వారా మీరు నన్ను పొందలేరు అని చెప్పాడు కదా. దేవీ దేవతల అర్చన అభిషేకం ద్వారా పొందలేరు, అదేవిధంగా ఉపవాస జాగరణ ద్వారా పొందలేరు, చెడు కర్మల ద్వారా నన్ను పొందలేరు, నా ధర్మ మార్గం పట్ల శ్రద్ధ లేని వారు పొందలేరు. అంటే భక్తి కోణములో మీరు ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానము ద్వారా మీరు నన్ను పొందలేరు. ఇంకా అదే విధానాన్ని పట్టుకుంటే, ఒకసారి నేను ఇక్కడ 7వ అధ్యాయంలో ఇక్కడ భగవద్గీత గీత ఏమన్నాడో చూద్దామండి. ఇది భగవద్గీత గీతా ప్రశ్న వాళ్ళది 7వ అధ్యాయం 2వ శ్లోకం చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే తెలుసుకోవాలండి. ఇది ఒక ప్రవచనం కాదు, ఉపన్యాసం కాదని, ఇది కాదండి. ఇది ఒక సెమినార్ లాంటిదండి, ఇది ఒక వర్క్షాప్ లాంటిది. ఇందులో ఏంటంటే తర్జన భర్జన చేసుకుని అన్ని ప్రశ్నలకి సమాధానం భగవంతుడు ఇస్తాను అని అన్నప్పుడు ఎట్లా ఇచ్చాడు, ఏమిటి ఆ జ్ఞానము అని మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి భగవంతుడు సాక్షాత్తు ఇస్తున్నటువంటి జ్ఞానం అండి.
ఇప్పుడు 7వ అధ్యాయం 2వ శ్లోకం చూడు ఏమంటున్నాడు ఇక్కడ చూద్దామండి. జ్ఞానం తేయం సవిజ్ఞానం, ఇది ఇక్కడ చదువుతున్నాను. ఎక్కడ దాపరికం లేదు, హైలీ ట్రాన్స్పరెంట్ గా చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మకుమారులు. బ్రహ్మకుమార్ సీక్రెట్ గా ఏం చెప్పట్లేదండి. వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 24/7 రెండు సెటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, 30-40 వేల సేవా కేంద్రాలు ఉన్నాయి, చిన్న చిన్నవి పెద్ద అన్ని కలుపుకొని. పెద్ద పెద్ద సేవా కేంద్రాలు ఒక 5,000 పైన ఉన్నాయి, 150 దేశాల్లో ఉన్నాయి. కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, ఉన్నవాడు లేనివాడు ఈ విధంగా డివైడ్ చేయట్లే, అందరినీ కూడా కలుపుతున్నారు. లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. వాడు ఎప్పుడు దేహము కాదు ఆత్మనే చూస్తారు. ఆత్మలో ఉన్న దివ్య గుణాలు వాళ్ళు అనుభవం చేస్తూ ఇతరుల గుణాలు అనుభవం చేస్తారు. ఆ విధంగా బ్రదర్ అండ్ సిస్టర్ ఆ విధంగా. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం, ఇప్పుడు కాలచక్రం అయిపోతోంది. భగవంతుడు చెప్తున్నాడు, మనుషులు ఎవరికి తెలియదు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు దాకా. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. 7వ అధ్యాయం 19వ శ్లోకం. 7వ అధ్యాయంలో చాలా విచిత్రాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, నేను నీకు విజ్ఞాన సహితముగా. ఒక్క పదము అండర్లైన్ చేసుకోవాలండి. తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపేదను. ఎవరైనా అన్నారా మీకు ఇప్పటిదాకా వచ్చి మీ దగ్గర ఏ సాధువు, సన్యాసి, పీఠాధిపతి, లేకపోతే జగద్గురువులు, మండలేశ్వరులు, లేకపోతే దేవి దేవతలు చెప్పారా? లేకపోతే ధర్మస్థాపకులు చెప్పారా? పుణ్యాత్మలు, మహాత్మలు అని చెప్పేసి అంటున్న ప్రతి ఒక్కరిని భగవంతుడు అనేసి మీరు వెళ్తున్నారు కదా. షిరిడి సాయిబాబా గారు ఏమన్నారు? సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు, కానీ ఆయన సబ్కా మాలిక్ మై అనలేదు కదా. ప్రతిదాన్ని బుద్ధి నేత్రం తెరుచుకుంటే అరే కరెక్టే కదండి, ఆయనే దేవుడు అనలేదు, మనం ఆయన పట్టుకుని దేవుడు అంటున్నాం ఏంటి? ఆయన మంచి మార్గం. ఎవరైనా ఏం చెప్పారు? మా కుళ్ళుని వదలండి, చెడు మార్గాన్ని విడిచిపెట్టండి, భగవంతుని మార్గం అంటే ఇదే. నేను కూడా ఆ భగవంతుడి నుంచి శక్తి తీసుకొని జ్ఞానం అందిస్తూ ఉన్నాను. నేను దేహధారిని అంటే నేను కూడా 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి నాలో కూడా. శరీరము, ఆత్మ ఉంది. ఆత్మపరంగా పరమాత్మ సంతానాన్ని నేను మీకు సోదరుని అవుతాను అంటే ఇది ఎల్కేజీ లెవెల్ నాలెడ్జ్ అండి. దీన్ని చాలా తీక్షణంగా ఏదో సంస్కృతం పెట్టుకుని ఇది మన గురించి కాదండి, ఎక్కడో ద్వాపరయుగంలో అర్జునుడు అనుకుంటే ఎంతకాలం మనని మనం మోసం చేసుకుంటాం. ఒక్కసారి వినండి ఇది. నేను సింగులర్, నీకు సింగులర్. ఇక్కడ 1-to-1 కాన్వర్జేషన్, 1-to-1. అర్థమైందండి? వారు మారితే నేను మారతాను, ఆ రోజులు పోయాయి. ప్రపంచం మారినా మారకపోయినా నేను మారతాను. ఎందుకంటే అల్టిమేట్లీ నేను శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఒంటరి ప్రయాణం నాది ఉంటుంది, కానీ అందరిని చూసుకుంటూ ఏమంటే మీరు నాతో వస్తున్నారని చూస్తాను నేను. ఒంటరి ప్రయాణము. అక్కడ యమధర్మరాజు చతుర్ముఖుడికి వెళ్తాడా, లేకపోతే భగవంతుడు స్థాపన చేసేటువంటి సత్యయుగంలో వెళ్తాడా? అది మనం అర్థం చేసుకోవాలి. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట, అండర్లైన్ చేసుకోండి, దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో అన్నాడు. ఇక్కడ ఏ ఒక దేశము కాదు, ఒక ఊరు కాదు, చెప్పండి. ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియు మిగులదు అన్నాడు. ఇప్పుడు ఈరోజు బ్రహ్మకుమారుల్ని క్రిటిసైజ్ చేస్తారు. మీరు మందిరాలకు వెళ్ళము, మీరు శాస్త్రాలను చదవరు, మేము చదవము. అయిపోయింది. భక్తి పూర్తి అయిపోతే జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుంది. మేము చదువుకున్నాం, మీకంటే గొప్పగా చదువుకున్నాం. ఎప్పుడైతే 3వ నేత్రం తెరుచుకుందో, ఇప్పుడు భగవద్గీతలో చెప్పాడు, దేవత ఆరాధన ద్వారా నీవు నన్ను చేరుకోలేవు. అదేవిధంగా ఋషులు, మహర్షులు, మునులు, వాళ్ళ యొక్క జ్ఞానము ద్వారా నీవు నన్ను పొందలేవు. ఉపవాసము, జాగరణ ద్వారా పొందలేవు. ఇంకా దేనికోసం అండి? ఇక్కడ ఏమంటున్నాడు? నేను సంపూర్ణ జ్ఞానము, విజ్ఞానం అన్న అనుభవం 2 చెప్తాను. ఇంకా ఈ జగత్తులో ఇంకా ఏమి చేయకుండా కేవలం నన్ను పట్టుకో. అదే చేస్తున్నారు. 100% భగవద్గీతలో చెప్పినటువంటి ఈ యొక్క మహావాక్యాలని బ్రహ్మకుమారులు ఏవైతే కొన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళు దీనిని ప్రతి నిత్యము కూడా అభ్యాసము చేస్తూ, అనుభవం చేస్తూ దివ్యమైనటువంటి అనుభూతులు పొందుతున్నారు. అర్థమైందండి? ఈ ఎపిసోడ్లో చర్చని ఇక్కడితో ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ భగవంతుడి జ్ఞానసాగరుడు అన్న అదే అంశంపై మరొక విషయాన్ని మనం తీసుకుని చర్చించుకుని ముందుకు వెళదామండి. ఓం శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో
దైవతత్వాన్ని, గీతా జ్ఞానం సారాన్ని విపులంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.